Hi everyone, welcome back to my channel. In today's video, we are talking about creating eye-catching hover button animations in Figma. మనం క్రియేట్ చేయబోయే ఫస్ట్ బటన్ ఏంటో చూద్దాం. ఈ బటన్ని మనం రీక్రియేట్ చేద్దాం. హోవర్ చేయగానే బార్డర్ అలాగే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. Let me show you some quick hacks to create beautiful hover animations for your design right inside Figma. First, let's set up a basic button. Create a rectangle and pick a color that fits your design. Next, duplicate your button by pressing Ctrl+D and add some rounded corners. Don't forget to add some text to label your button. నెక్స్ట్ టెక్స్ట్ కూడా డూప్లికేట్ చేసి ప్రస్తుతానికి ఇలా సైడ్లోనే ఉంచుదాం. నౌ స్ట్రోక్స్ యాడ్ చేసి లెట్స్ యూస్ గ్రేడియంట్ కలర్. పిక్ ద కలర్ అండ్ యూస్ గ్రేడియంట్. నెక్స్ట్ ఫస్ట్ బటన్ కూడా సేమ్ గ్రేడియంట్ కలర్ పిక్ చేద్దాం, బట్ లెట్స్ పుట్ ఆపోజిట్. నౌ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. యాడ్ షాడో ఎఫెక్ట్ టు ది బోత్ బటన్స్. Then place the text inside the buttons. Now select each button and make it as frame. Second button will be the version that appears when you hover over it. ఇప్పుడు 2 buttons ని సెలెక్ట్ చేసి ఒక కాంపోనెంట్ సెట్ గా క్రియేట్ చేద్దాం. Now let's bring it to life with prototyping. Switch to the prototype tab. Select the original button and drag the connection to the hover state. In the interaction details, set the trigger to while hovering and the action to smart animate to make it look seamless. Create a new frame and place the component inside the frame. Now time to preview. Hit the play button at the top to see your animation in action. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూపించడం వల్ల మీకేం బోర్గా అనిపించట్లేదు కదా ఫ్రెండ్స్. మీకు ఇలా వద్దు అంటే ఫాస్ట్గానే చెప్తాను. ఐ జస్ట్ వాంటెడ్ యూ గైస్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో అందుకే ఇలా చెప్తున్నా. Notice how smooth and engaging the hover effect is. It is a simple touch that makes a big difference in user experience. నెక్స్ట్ సెకండ్ బటన్ చూద్దాం. మనం క్రియేట్ చేయబోయే సెకండ్ బటన్ ఇదే. చూసారుగా, హోవర్ చేయగానే 2 సైడ్స్ నుంచి ఒక సింపుల్ యానిమేషన్తో బటన్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. లెట్స్ క్రియేట్ దిస్. ఫస్ట్ క్రియేట్ చేసిన బటన్ని ఒక సైడ్ పెడదాం. నెక్స్ట్ లెట్స్ సెటప్ ఏ బేసిక్ బటన్ అండ్ కలర్ యాడ్ చేసి బటన్కి రేడియస్ అడ్జస్ట్ చేద్దాం. దెన్ డూప్లికేట్ ద బటన్. ఈ స్టెప్ వచ్చేసి కామన్, మోస్ట్లీ అన్నిటికీ ఇలానే చేస్తాం. డూప్లికేట్ చేసిన బటన్కి కలర్ రిమూవ్ చేసి స్ట్రోక్స్ యాడ్ చేద్దాం. సేమ్ బిఫోర్ బటన్కి గ్రేడియంట్ స్ట్రోక్ యాడ్ చేసాంగా, అలాగే దీనికి కూడా చేద్దాం, బట్ విత్ డిఫరెంట్ కలర్. తర్వాత 2 బటన్స్ని సెలెక్ట్ చేసి సింగిల్ బటన్ లాగా అలైన్ చేద్దాం. కన్ఫ్యూజ్ లేకుండా గ్రీన్ కలర్ ఉంది కదా, అది బేస్ అని, అండ్ స్ట్రోక్ యాడ్ చేసాంగా, అది లేయర్ అని నేమ్స్ ఇద్దాం. ఇప్పుడు సర్కిల్ తీసుకొని బటన్కి బోత్ ఎండ్స్లో ప్లేస్ చేసి కలర్ యాడ్ చేద్దాం. నౌ ఎక్స్ట్రా ఉన్నదంతా మాస్క్ యూజ్ చేసి హైడ్ చేద్దాం. సెలెక్ట్ చేసి టాప్లో మాస్క్ టూల్ ఉంది కదా, అది యూజ్ చేద్దాం. బేస్ అండ్ సర్కిల్స్కి మాత్రం ఆ మాస్క్ యూజ్ చేద్దాం.
బేస్ అండ్ సర్కిల్స్కి ఎక్స్ట్రా ఉన్నదంతా మాస్క్ చేసేసాం. బై మిస్టేక్ లేయర్ కూడా మాస్క్లో యాడ్ అయిపోయింది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేద్దాం. అలాగే డూప్లికేట్ చేద్దాం. ఇప్పుడు బోత్ టెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేసి బటన్ లోపల పెట్టి అలైన్ చేద్దాం. అండ్ టెక్స్ట్ కన్ఫ్యూజ్ లేకుండా నేమ్స్ ఇద్దాం, text1 text2 అనేసి. దెన్ బోత్ టెక్స్ట్ని కూడా మాస్క్లో యాడ్ చేసేద్దాం. డ్రాగ్ చేసి లోపల పెట్టేసేయండి. మాస్క్ అయిపోయింది. నౌ బోత్ టెక్స్ట్ని అలైన్ చేద్దాం. అలైన్ ఇట్ యాజ్ ఎ సింగిల్ టెక్స్ట్. నౌ text2ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేసి హైడ్ చేద్దాం ప్రస్తుతానికి. అలాగే text1ది కలర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ తీసుకొని బటన్ లోపల పెట్టేసి కలర్ ఇద్దాం. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లేయర్ బ్లర్ ఉందిగా, ఆ ఎఫెక్ట్ యూజ్ చేద్దాం. అండ్ దెన్ అడ్జస్ట్ బ్లర్ లేయర్. దెన్ పాస్ త్రూ ఉంది కదా, అది ప్రస్తుతానికి 0% పెడదాం. ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసి ఫ్రేమ్ చేసి తర్వాత డూప్లికేట్ చేద్దాం. బిఫోర్ ఒక రెక్టాంగిల్కి పాస్ త్రూ 0% పెట్టాం కదా, అది ఇప్పుడు 100% పెడదాం. నౌ text1ని రైట్ సైడ్కి అడ్జస్ట్ చేద్దాం, హైడ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ text2ని రైట్ సైడ్కి అడ్జస్ట్ చేద్దాం, బటన్ లోపలికి వచ్చేస్తుంది. ఈ రెక్టాంగిల్ని బ్యాక్కి సెండ్ చేద్దాం. text2ని సెంటర్కి అలైన్ చేద్దాం. ఇప్పుడు బోత్ సైడ్ సర్కిల్స్ని అడ్జస్ట్ చేద్దాం. text2 కనిపించట్లేదు కాబట్టి కలర్ చేంజ్ చేద్దాం. నౌ బోత్ బటన్స్ని సెలెక్ట్ చేసి ఒక కాంపోనెంట్ సెట్గా క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ స్విచ్ టు ద ప్రోటోటైప్ ట్యాబ్. సెలెక్ట్ ద ఒరిజినల్ బటన్ అండ్ డ్రాగ్ ద కనెక్షన్ టు ద హోవర్ స్టేట్. నెక్స్ట్ ఇంటరాక్షన్ డీటెయిల్స్లో ఏం పెట్టాలి తెలుసు కదా. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం, ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేద్దాం. ఓకే, నెక్స్ట్ బటన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం క్రియేట్ చేయబోయే థర్డ్ బటన్ చూద్దాం. ఈ బటన్ని మనం రీక్రియేట్ చేయబోతున్నాం. గ్రేడియంట్ కలర్ బార్డర్, అలాగే హోవర్ చేస్తే ఒక లైట్ రెడ్ కలర్ స్టార్ వస్తుంది కదా, అండ్ అలాగే టెక్స్ట్ చేంజ్ అవుతుంది. లెట్స్ రీక్రియేట్ దిస్. ఇది కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను బికాస్ సెకండ్ బటన్ అండ్ ఈ బటన్కి మోస్ట్లీ సిమిలర్ స్టెప్సే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒక బేసిక్ బటన్, తర్వాత కలర్ యాడ్ చేసి బటన్ రేడియస్ అడ్జస్ట్ చేయాలి. దెన్ డూప్లికేట్ ద బటన్. మీకు కావాలి అంటే కలర్ రిమూవ్ చేయకుండా అలానే పెట్టొచ్చు. దెన్ యాడ్ స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్. దెన్ సెలెక్ట్ అండ్ మేక్ ఇట్ యాజ్ వన్ బటన్. నౌ ఒక స్టార్ ప్లేస్ చేద్దాం. దానికి కలర్ని రిమూవ్ చేసి సైజ్ రెడ్యూస్ చేసి సెంటర్లో ప్లేస్ చేద్దాం. ఎందుకంటే మనం బటన్ని హోవర్ చేస్తే సెంటర్ నుంచే కదా స్టార్ గ్రో అవుతుంది. అండ్ స్టార్ సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే అవుట్ ఆఫ్ బటన్ పోతుంది కదా, అలా అవ్వకుండా మాస్క్ వేయాలి. దానికి ఏం చేయాలి తెలుసు కదా. స్ట్రోక్ కూడా మాస్క్లో యాడ్ అయిపోయింది. టేక్ ఇట్ అవుట్. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ టాప్లో పెన్ టూల్ యూజ్ చేసి ఒక స్మాల్ లైన్ డ్రా చేసి స్ట్రోక్స్లోకి వెళ్ళి మనకి కావాల్సిన యారో యూజ్ చేద్దాం. నౌ గ్రూప్ చేసి టెక్స్ట్ని డూప్లికేట్ చేద్దాం. నౌ బటన్ లోపలికి మూవ్ చేసి మాస్క్లో యాడ్ చేద్దాం.
నౌ టెక్స్ట్ 2ని డౌన్కి మూవ్ చేద్దాం. తర్వాత మొత్తం సెలెక్ట్ చేసి మేక్ ఇట్ యాజ్ ఎ ఫ్రేమ్. బిఫోర్ మనం స్టార్ యాడ్ చేసాంగా, అది సెలెక్ట్ చేసి కలర్ యాడ్ చేసి పాస్ త్రూ 0 పెట్టేద్దాం. బికాస్ అది మనకు ఫస్ట్ బటన్లో కనిపించకూడదు, సో పాస్ త్రూ 0 పెట్టాం. నౌ బటన్ని డూప్లికేట్ చేసి బార్డర్ చేంజ్ చేద్దాం. అలాగే టెక్స్ట్ 1 కలర్ చేంజ్ చేసి టాప్కి మూవ్ చేసి హైడ్ చేద్దాం. టెక్స్ట్ 2ని టాప్కి మూవ్ చేసి బటన్ లోపల పెట్టేద్దాం. అండ్ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. బిఫోర్ ఒక స్టార్ మనం సెంటర్లో ప్లేస్ చేసాంగా, అది సెలెక్ట్ చేసుకొని పాస్ త్రూ 100% పెట్టేద్దాం. అండ్ బటన్ మొత్తం కవర్ అయ్యేలాగా సైజ్ ఇంక్రీజ్ చేసి అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు కాంపోనెంట్ సెట్ క్రియేట్ చేసి ప్రోటోటైప్ యాడ్ చేసి రన్ చేసి చూద్దాం. Animations can make your designs feel alive and interactive. And guess what? You don't need to be an animation expert to pull off some stunning effects. You can also experiment with different effects like color gradients, blur effects, or even rotating icons. The possibilities are endless, and each variation adds a unique flair to your design. And that's it, friends. With just a few clicks, you can make your buttons pop and grab attention. Thanks for watching, and I'll see you in the next video. Until, happy designing.